మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు. మీరు తర్వాత బంతిలో కూర్చుంది కానీ లేవండి. అన్నం తింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. డ్రైనేజ్ బద్దలైపోతే నేను దేన్నైనా చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించాను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా? తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. ఆగండ్రా, పెళ్లి పందిరని ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యుని. చూసే బొమ్మడితే మమ్మల్ని అంతా అవమానిస్తున్నాడు. ఆయన కావాలి మేం కావాలి తెలుసుకో. అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే ఆయన ఇవాడు వచ్చాడు. మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం. ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవును, తాళి కట్టక ముందు అవమానించాడు. తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు. బామర్దే నీకు ఆ పిల్ల కాకపోతే చేస్తాను. పదా పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన 4 మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకి ఎక్కడ అంటే మక్కలు కొట్టి కక్కులు కుక్కేసి మీద ఏంటో ఊర కుక్కలా మరుగుతున్నావు? తరుగుతుంటే ఆపలేని మగాడు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకో. నువ్వు ఇంకొక మాట మాట్లాడమంటే కన్న తల్లని కూడా చూడను. నువ్వు ఊరుకో. ఇదిగో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పనండి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా, అల్లుళ్ళంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలు అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్నో మాట అడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడైనా నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళమేనమ్మా. ఏంటి అలరే? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, కాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదే ఉంది. ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం.